సోదరులందరికీ నమస్కారం అండి. రైతులకు వచ్చేసి రైతు బంధు విషయంపై అయితే మనకైతే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఎవరైతే గల రైతులకు రైతు బంధుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మీకు ఎవరికైతే రైతు బంధు డబ్బులు జమ కాలేదో చాలామందికి వచ్చేసి మనకు 7th మే నుంచి వెళ్ళి వచ్చేసి చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒకసారి జమ కాని వారు ఎవరైతే ఉన్నారో రైతులు అయితే ఆందోళన చెందడం జరుగుతుంది. మా డాడీకి 6 ఎకరాలు ఉంది, ఇది కానన్ రైతు బంధు భరోసా పడలేదు, ప్లీజ్ చెక్ రైతు బంధు ఇలానైతే వ్యక్తం చేశారు. రైతు బంధుకు సంబంధించింది అయితే మనకైతే మరోసారి అయితే నిధులు అయితే విడుదల చేయడం జరిగింది. 7 తారీఖు మే వచ్చేసి 10 తారీఖు లోపు అయితే మీ అందరి ఖాతాలో 100% పైగా రైతు భరోసా డబ్బులు అయితే ఈ నెల 13వ తేదీ లోపు అయితే మీ అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అన్నమాట. మనకి ఇప్పుడే వచ్చిన వార్త ప్రకారం అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒకసారి వచ్చేసి రైతు భరోసా నిధులు మొత్తం విడుదల చేశాం, రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో. ఇక్కడ మీరైతే రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకైతే మొన్ననైతే సమీక్షలోనైతే 100% పైగానైతే రైతులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రైతు భరోసా నిధులు మొత్తం విడుదల చేశాం, సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించామని అయితే చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్సు, ఆర్టీసీ నెలకు 350 కోట్లు ఖర్చు అవుతుంది. 3 నెలల్లో లక్కున అయినా దగ్గర ఇంకేం నా జోలికి ఇంకెవరికైనా వస్తే ఇలానైతే మనకైతే రేవంత్ రెడ్డి గారు అయితే వ్యక్తం చేశారు. రైతు బంధుకు సంబంధించి ఇదైతే పూర్తి వివరాలు. మరి రైతు బంధు డబ్బులు ఎవరికి పడ్డాయి అని ఒకసారి మీద స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే చాలా మందికి అయితే మొన్నటి నుంచి అయితే 10 ఎకరాలు 12 ఎకరాలకు ఉన్న దాదాపు రైతులకు వచ్చేసి రైతు బంధు నిధులు అయితే జమ చేయడం జరిగిందన్నమాట. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. యాసంగి సీజన్కు రైతు బంధుకు సంబంధించి టీజీ రైతులకు వచ్చేసి అయితే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒకసారి వచ్చేసి మీరు ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాబట్టి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. అందరికి వచ్చేసి యాసంగి సీజన్కి సంబంధించి 39 లక్షల రైతుల ఖాతాలో 39 లక్షల కోట్ల రైతుల ఖాతాలో వచ్చేసి రైతు బంధువు అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అంటే 39 లక్షల మంది రైతులు, కానీ 2000 కోట్లు వచ్చేసి అయితే రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది అన్నమాట. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈరోజు 5 నుంచి 10 ఎకరాలకు పడింది. అంటే మనకైతే ఈ మెసేజ్ ఎవరైతే పెట్టారో రైతులు అయితే చాలా కృతజ్ఞంగానైతే మనకైతే నిజాన్ని అయితే ఒప్పుకోవడం జరిగింది. అంటే రైతు బంధుకు సంబంధించి వాళ్ళకైతే 8వ తేదీన వచ్చేసి చాలామందికి అయితే ఎవరైతే గల రైతులు ఉన్నారో 10 ఎకరాల నుండి ఈ 15 ఎకరాల వరకు రైతులు ఎవరైతే సాగు చేస్తున్న రైతులకైతే రైతు బంధువు అయితే అందించడం జరిగింది. ప్రభుత్వం వచ్చేసి 5, 6, 7, 8, 9, 10 ఎకరాలకు దాదాపు 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో రైతు బంధుకు సంబంధించి అయితే మీ అందరి ఖాతాలో ఈరోజు లేదా రేపు అయితే 100% పైగానైతే రైతు బంధు పూర్తి అవ్వడం జరుగుతుంది. ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్